అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఎస్2 సర్వీసెస్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలండి, నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్నందుకు. ఇదిగోండి నా యూట్యూబ్ ఛానల్ జేఎస్2 సర్వీసెస్ 218 సబ్స్క్రైబర్లు అయ్యారు. 54 వీడియోలు పోస్ట్ చేశానండి. మీ అందరి అభిమానం వల్లే నేను కంటిన్యూ అవుతున్నాను. గత 2-3 రోజులుగా కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల క్రికెట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ అవనివ్వండి, స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అవనివ్వండి చేయలేకపోయాను. పని ఒత్తిడి కారణంగా. ఇక నుంచి రెగ్యులర్గా వస్తాయండి నా వీడియోలన్నీ కూడా. మొన్న లేటెస్ట్గా మారుతి సుజుకి 12,000 టార్గెట్ హిట్ అయిన వీడియో అండి ఇది. ఇక పోతే ఈ ఛానల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్లను ఎంకరేజ్ చేయదండి. ఈ బెట్టింగ్లు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటే అది ఛానల్కి ఎటువంటి బాధ్యత వహించదు. దాని మీద వచ్చే లాభాలే కానీ నష్టాలే కానీ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. మీరు దయచేసి అబ్జర్వ్ చేయండి. బెట్టింగ్లు వాళ్ళ కోసం అయితే ఈ ఛానల్ రన్ చేయట్లేదండి, దయచేసి గమనించండి. తర్వాత అలాగే నేను ఈ ఛానల్ వీడియోలు పెట్టినందుకు కానీ ఎటువంటి ఫీజు కూడా నేను ఎవరి దగ్గర వసూలు చేయట్లేదు, కలెక్ట్ చేయట్లేదు అండి. జస్ట్ ఫ్రీగా నేను సర్వీస్ చేస్తున్నాను. అయితే ఇది నేను కోరుకునేది ఒకటేనండి, మీరు ఎంతో లాభం తెచ్చుకుంటారు కాబట్టి ఆ వచ్చిన దాంట్లో ఒక 10% ఎవరికన్నా లేని వాళ్ళకి హెల్ప్ చేస్తారని మాత్రం నేను కోరుకుంటున్నానండి. ఎవరైనా లేని వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళకి కొంత మీరు చేయవలసినగా ఒక 10% తీసిస్తే మీకే మంచిదండి, అది మీకే ఆశీర్వాదం. అది నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఇప్పుడిప్పుడే నేను లాభాల్లోకి వస్తున్నాను, నేను హెల్ప్ చేసే పరిస్థితి నాకు లేదు అని అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక చిన్న విన్నపం అండి నేను చెప్పేది. భోజనాన్ని ఎవరికాళ్ళు భోజనం చేస్తారు కదండి, డైలీ చేసేటప్పుడు భోజనం చేసే ముందు ఇలా నమస్కారం పెట్టి మాస్టర్ సివివి నమస్కారం, మళ్ళీ ఒకసారి వినండి, మాస్టర్ సివివి నమస్కారం అని చెప్పి ఈరోజు ఇప్పుడు నేను చేసే భోజనంలో 90% అన్నార్థులకు శక్తి ద్వారా అందాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఇప్పుడు నేను తీసుకునే భోజనంలో 90% అన్నార్థులకు శక్తి ద్వారా అందాలి అనే ఈ ఒక మాట చెప్పండి. ఈ చెప్పడం వల్ల ఏంటంటే మీరు 10% మీకు ఉన్నప్పుడు మీరు చేయండి దానం. లేదు ఆ చేయలేని పరిస్థితుల్లో ఇట్లా ఈ మాట, మాస్టర్ సివివి నమస్కారం, నేను తీసుకునే భోజనంలో 90% అన్నార్థులకు శక్తి ద్వారా అందాలి అనేది ఒక మాట మీరు చెప్తే ఏమవుతుందంటేనండి, ఆ మాస్టర్ సివివి గారి మహిమ వల్ల, శక్తి వల్ల ఏంటంటే ఎవరికైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి మీరు తీసుకునే ఆహారం మీకు జీర్ణం అయిపోయి వాళ్ళకి అందుతుందండి. దయచేసి ఈ చిన్న విన్నపాన్ని మీరు గమనించి ఇట్లా భోజనం చేసే టైంలో, భోజనమే కాదండి టిఫిన్ అయినా కానీ ఏదైనా మీరు లోపలికి తీసుకునే ఆహారంలో, నేను తీసుకునే ఆహారంలో 50% లేదా 90% అన్నార్థులకు శక్తి రూపంలో అందాలి అనేది ఒక మాట మీరు చెప్తే ఏంటంటే మీరు తీసుకునే ఆహారం మీకు జీర్ణం అయిపోయి ఆ మాస్టర్ సివివి గారి శక్తి ద్వారా ఆ అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుతుందండి. అది నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి ఇది ఒకటి చేయండి. తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ అనాలిసిస్లో భాగంగా నా యొక్క యాస్ట్రాలజీ సాఫ్ట్వేర్ని ఉపయోగించి చేస్తే ఆదాన లగ్నం వచ్చి మేష లగ్నం అయిందండి. రవి దీనికి అధిపతి. మూను మేన లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ మూను ఆదాన లగ్నాన్ని సంకేతాల ప్రకారంగా మార్కెట్ మళ్ళా బులిష్ ట్రెండ్లోకి మారుతుందండి. నా యొక్క ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ని చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి, మార్కెట్ ప్రస్తుతం 22,360 రూపాయలు నిఫ్టీ అండి. ఇది నా నిఫ్టీ చార్ట్. ఇది ప్రస్తుతం 22,360 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది రానున్న కొద్ది రోజుల్లోనే ఈ యాస్ట్రాలజీలోనే ఉన్న సంకేతాల ఆధారంగా, ఆదాన లగ్నం మరియు చంద్రుడు సంకేతం ఆధారంగా మళ్ళీ మార్కెట్ రీబౌండ్స్ అవుతుందండి. ఇక్కడ
రీబౌన్స్ అయ్యి 22,665 రూపాయలు టచ్ చేస్తుందండి. దయచేసి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో ఈ ప్రిడిక్షన్ ఆధారంగా మీరు ట్రేడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 22,400 కాలు, 22,450 కాలు, 22,500 కాలు, 22,550 కాలు, 22,600 కాలు, మీ దగ్గర ఉన్న మార్జిన్ని బట్టి మీరు చేసే ట్రేడింగ్కి ఒక 1 మంత్ గ్యాప్ పెట్టుకోండి. ప్రీమియం డికే ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది. ఒక 1 మంత్ గ్యాప్ పెట్టుకొని ఆప్షన్స్ మీరు చేయండి. ఫ్యూచర్స్ చేసేవాళ్ళు ఎలాగో మార్జిన్ ఉంటుంది, ఇబ్బంది లేదు. వాళ్ళకి చక్కగా వెయిట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఇక ఆప్షన్స్ వరకు నేను చేసే వాళ్ళకి వరకు చెప్తున్నానండి. నిఫ్టీ 1 మంత్ ఎక్స్పైరీ పెట్టుకొని దూరంగా మీరు 1 మంత్ ఎక్స్పైరీ ఎలా పెట్టుకోవాలని కొంతమంది అడుగుతున్నారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఈరోజు మార్చి 2వ తారీఖు జరుగుతుంది. ఈ మార్చి 2వ తారీఖు అంటే మార్చి 6వ తారీఖు ఎక్స్పైరీ ఉందండి. అంటే గురువారం మార్చి 6వ తారీఖు అండి. ఇక్కడ ఏప్రిల్ 6వ తారీఖుది మీరు ఎక్స్పైరీ తీసుకోవాలి. అప్పుడు 1 మంత్ అవుతుంది. సపోజ్ మీరు ఏప్రిల్ 6 ఎక్స్పైరీ మీరు తీసుకున్నారు, తీసుకొని ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత నేను చెప్పిన టార్గెట్ 22,665 22,665 రూపాయలు. ఇంకా అప్పటికి మీరు రాలేదు. అది ఎక్కడికి, సపోజ్ మీరు 6వ తారీఖు దాటిపోయి, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సపోజ్ 13వ తారీఖు వరకు వచ్చింది అనుకుందాం. అంటే మీరు తీసుకున్న మార్చి ఎక్స్పైరీ 6వ తారీఖు 6వ తారీఖు ఏప్రిల్ 6వ తారీఖుది మీరు ఎక్స్పైరీ తీసుకున్నారు. కానీ మార్చి 13 వరకు వచ్చింది. అంటే 1 వీక్ దాటిపోయింది. అంటే మీకు 4 వారాలు ఉన్న గ్యాప్ 3 వారాలకు వచ్చింది. అప్పుడు మీరు ఏం చేయాలి? మార్కెట్లో ఉన్న పొజిషన్ అది ప్రాఫిట్లో ఉన్నా కానీ లాస్లో ఉన్నా కానీ ఎంతైనా కానీ దాని ముందు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఏప్రిల్ 13వ తారీఖు ఎక్స్పైరీ నిఫ్టీ మీరు ఏ కాల్ అయితే తీసుకుంటారో ఆ కాల్కి సంబంధించి ఏప్రిల్ 13వ తారీఖు ఎక్స్పైరీ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఏంటంటే మీకు 1 మంత్ మీరు ఎప్పుడు తీసుకున్న ఫ్రెష్ పొజిషన్ 1 మంత్ గ్యాప్ అనేది పెట్టుకోండి. ఇది నేను చెప్పింది మీకు బాగా అర్థం చేసుకోండి. ఈ స్ట్రిక్ట్గా నేను చేసే టిప్స్ అండి ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. మీరు చక్కగా ఇది లాభపడాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, తద్వారా మీరు లేని వాళ్ళు కాస్త హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. దయచేసి ఇది ఫాలో అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్ ఎక్స్పైరీ 1 మంత్ ఎక్స్పైరీ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు తారీఖు మార్చి 2వ తారీఖు, అంటే ఎక్స్పైరీ దగ్గరలో మార్చి 6వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. ఇక్కడ నుంచి 1 మంత్ ఎక్స్పైరీ అంటే ఏంటి? ఏప్రిల్ నెల చూసుకోండి. ఏప్రిల్ 3వ తారీఖుకి ఏప్రిల్ 10వ తారీఖుకి మళ్ళీ మీకు 1 మంత్ ఎక్స్పైరీ అవుతుంది. మీరు ఆ 1 వీక్ మీరు దాటిపోయినప్పుడు ఏం చేయాలంటే మరలా ఏప్రిల్ 17వ తారీఖు ఎక్స్పైరీ తీసుకోవాలి. అట్లా మీరు తీసుకునే పొజిషన్ నుంచి 1 మంత్ దూరం పెట్టుకొని ట్రేడింగ్ చేస్తే మీ ప్రాఫిట్ చక్కగా ఉంటుందండి. ప్రీమియం డీకే వల్ల ప్రీమియం మార్కెట్ అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయండి. అప్ అండ్ డౌన్స్ వల్ల ప్రీమియం తగ్గుతూ ఉంటుంది. మీరు ప్రాఫిట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలంటే కనీసం గ్యాప్ ఉండాలి. 1 మంత్ ఎక్స్పైరీ గ్యాప్ పెట్టుకుంటే మీకు వస్తుందండి. అది నేను చెప్పేది. ఇప్పుడు బాగా మార్జిన్ ఉన్న వాళ్ళు మార్కెట్ ఆప్షన్ సెల్లింగ్ చేసుకుని కూర్చుంటే ఇబ్బంది లేదండి. అది 1 వీక్ అయినా 2 వీక్స్లో అయినా చేయొచ్చు. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే కాల్ సెల్లింగ్ చేయాలంటే ఎంత డబ్బు కావాలండి? ఎక్స్పైరీకి ఎక్కువ ఎక్స్పెండిచర్, ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి. నా యొక్క టార్గెట్ వచ్చి 22,665 రూపాయలు అండి. నిఫ్టీ టార్గెట్ ప్రస్తుతం 22,360 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. నన్ను ఇలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ ఛానల్ని షేర్ చేసి ఈ ఛానల్కి అభివృద్ధికి మీరు పాటుపడాలి. అలాగే మీరు అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మాస్టర్ సివివి నమస్కారం.